మీరు కూడా ఫ్రెటర్నిటీ వాళ్ళు కూడా అటుపక్క వచ్చేసి సరే వెనక్కి వచ్చేసి సో దట్ దే కెన్ టేక్ ద పిక్చర్. ఎవరి ఆలోచనతో ఆంధ్ర బ్యాంక్ 100 సంవత్సరాలు అభ్యుదయాన్ని అడుగు వేసిందో ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో మనం తీసుకుంటున్నాం. ఎవరి ఆచరణతో ఈ ఫంక్షన్ అవుతుందో ఆ ఫ్రెటర్నిటీ లీడర్స్ అంతా ఉన్నారు. ఈనాటి ముఖ్య అతిథులు అందరూ ఉన్నారు. పిక్చర్ పర్ఫెక్ట్ అనేది వింటనే కానీ ఇప్పుడే చూడటము చాలా అందంగా ఉంది. వేదిక అంతా కళకళలాడుతూ ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ డాక్టర్ భోగరాజ్ గారి ఫ్యామిలీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరందరూ మెల్లగా ఈ స్థానంలోకి వెళ్తే ఒక ఫిలిం కూడా వేస్తాం. దాని తర్వాత ఒక పట్టాభి గారి గురించి ఒక ఆదిత్య గారు ఒక స్పెషల్ సాంగ్ రాశారు. అది కూడా ఫిలిం చూసిన తర్వాత పట్టాభి గారి ఫిలిం చూసిన తర్వాత మనం చూద్దాం. కెన్ ఐ హ్యావ్ ది ఏబీ ఫర్ పట్టాభి సార్ అండ్ దెన్ లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. రామచందర్ యా లైట్స్ ఆఫ్. కనెక్షన్ ఇక్కడ ఏవీకి దీనికి లైవ్ తీసేసి దీనికి ఏవి కనెక్షన్ అయ్యింది ఎల్ఈడి. యా ప్లే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పేదరికంలో జన్మించిన పట్టుదలతో కష్టించి తన జీవితంలో ప్రతి ఘట్టాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నారు. జాతీయ ఆశయాలను నెరవేర్చడం కోసం వివిధ సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉపాధి చేకూర్చారు. బహు గ్రంథకర్తగా, బహుభాషా కోవిదుడిగా ఖ్యాతి గడించారు. అనేక పదవులను అలంకరించి విభిన్న రంగాలకు తన సేవలందించారు. డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు కేవలం ఒక ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాదు, సునిశితమైన మేధాశక్తి గల ఒక గొప్ప వ్యక్తి. కాంగ్రెస్ 50 సంవత్సరాల చరిత్రలోని వివిధ ఘట్టాల గురించి, వ్యక్తుల గురించి ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో గొప్పది. సంస్థానాలలో ప్రజా ఉద్యమాన్ని యావత్తు వ్యవస్థీకరించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. బందరు పట్టణ వర్తకులతోనూ, ఆంధ్ర జిల్లాల్లోని రైతులతోనూ స్థాపించిన ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంక్, కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, హిందూస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అఖిల భారత చరఖా సంఘం ఆంధ్ర శాఖ ఒకటా రెండా ఎన్నో అమోఘమైన సంస్థలను బందరు పట్టణంలో స్థాపించి నిర్వహించారు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. వారు ఏక సంధాగ్రహి మాత్రమే కాదు, బహు గ్రంథకర్త. అనర్గళంగా గంటల తరబడి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలు అనేక విషయాలతో, వివరాలతో, అంకెలతో, సామెతలతో, ఉపమానాలతో శ్రోతలను ముగ్ధులను చేసిన మహావక్త. బుద్ధిబలంతో పాటు క్రియాదక్షత, కార్యదీక్ష, అనేక సంస్థల్ని స్థాపించి నిర్వహించగలిగిన అసాధారణ ధీశక్తి గల మహా వ్యక్తి. చదువుకునే రోజుల్లో వస్తువుల ఖరీదు, వాటిని వారు ఖర్చు పెట్టే విధానం, కానికి వారిచ్చే విలువ, అనేక వివరాలు చెబుతూ పొదుపు వల్ల కలిగిన ఆనందాన్ని ఆయన ఎప్పుడూ తెలియజేసేవారు. నోబెల్ కాలేజీలో విద్యార్థులుగా ఉన్నప్పుడు ముట్నూరు కృష్ణారావు గారితోనూ, కోపెల్ల హనుమంతరావు గారితోనూ కలిసి పట్టాభి సీతారామయ్య గారు ప్రజాహిత కార్యాలను కలిసి చేస్తూ ఉండేవారు. బందరు వాసులు వారిని గౌరవంతో త్రిమూర్తులు అని అభిమానించేవారు. అబద్ధాలు ఆడకుండా లీడర్గా పైకి రావడం సాధ్యం కాదు అని తెలుసుకుని పట్టాభి గారు మెడికల్ కోర్సులో చేరి డాక్టర్ అయి రోగ విధానంలో చాలా ప్రఖ్యాతి గడించారు. 1910లో కోపెల్ల హనుమంతరావుతో కలిసి సంఘం ఏర్పాటు చేసి బందర్లో ఆంధ్ర జాతీయ కళాశాలను స్థాపించారు. 1908లో కృష్ణా పత్రిక సంపాదకత్వాన్ని చేపట్టి అత్యంత సమర్థతతో నిర్వహించి 2000 రూపాయల లాభంతో తిరిగి కృష్ణారావు గారికి అప్పగించారు. ఇండియన్ నేషనల్ ఎడ్యుకేషన్, ఇండియన్ నేషనలిజం అనే గ్రంథాలు రాశారు. జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను 1919లో స్థాపించారు. 1930లో
స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్లారు. 1913లో ఫర్ అండ్ అగైనిస్ట్ ఆంధ్ర ప్రావిన్స్ అనే గ్రంథాన్ని రాశారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనకు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పట్టాభి గారు అవిరళ కృషి చేశారు. ఈనాడు మన దేశంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీలలో ఒకటిగా పేరు గడించిన ఆంధ్ర యూనివర్సిటీ పట్టాభి గారి అవిరళ కృషి ఫలితంగా 1926లో స్థాపించబడింది. 1923 నవంబర్ 20వ తేదీన ఆంధ్ర బ్యాంకుని స్థాపించి రిజిస్టర్ చేయించారు పట్టాభి గారు. 28వ తేదీ నుండి బ్యాంక్ పనిచేయడం ప్రారంభించింది. బ్యాంకులిచ్చే రుణాలలో వర్తకులకు, రైతులకు చెరి 50% సమానంగా ఉండాలన్నది పట్టాభి గారి ఆశయం. 6 దశాబ్దాలకు పూర్వం ఆయన ఆచరణలో పెట్టిన ఈ సూత్రాన్ని మన జాతీయ సూత్రంగా నేటికి ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే వారి ముందు ఆలోచన ఎంత విశిష్టమైనదో మనకు అర్థమవుతుంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసులో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని, అధికార భాషగా తెలుగు ఉండాలని తీర్మానించింది. ఆంధ్ర బ్యాంకు స్థాపించినప్పుడు పట్టాభి గారు బ్యాంక్ ఎజెండా తీర్మానాలు అన్ని తెలుగులోనే నడిపించారు. 1929లో పట్టాభి గారు స్థాపించిన భారత లక్ష్మీ బ్యాంకును చాలా కాలం పనిచేసిన తర్వాత ఆంధ్ర బ్యాంకులో కలిపివేశారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని 1925లో, హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీని 1935లో స్థాపించారు పట్టాభి గారు. 1949లో ఇండియన్ రిపబ్లిక్ అనే ఆంగ్ల దినపత్రికను మద్రాసులో నెలకొల్పారు. ఆంధ్ర ఖద్దరుకు దేశంలో ప్రత్యేక ప్రతిపత్తిని, గౌరవాన్ని కలుగజేసి గాంధీ గారి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. కాంగ్రెస్ చరిత్ర రాశారు. పట్టాభి గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని 1950 సెప్టెంబర్ వరకు చాలా బాగా నిర్వహించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ పదవిని 1952 నుంచి 57 వరకు ఉత్తమంగా నిర్వహించారు. 1959 డిసెంబర్ 17వ తేదీన వారు భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. పట్టాభి గారు భౌతిక శరీరంతో ఈనాడు మనకు దర్శనం ఇవ్వకపోయినా ఆయన రచించిన అనేక గ్రంథాల ద్వారా, ఆయన స్థాపించిన మహా సంస్థల ద్వారా మనకు గుర్తుకు వస్తూనే ఉంటారు. బహు గ్రంథకర్తగాను, మహావక్తగాను, ఆంధ్రదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఆంధ్ర బ్యాంకును స్థాపించిన వారుగాను, ఆదర్శ కాంగ్రెస్ వాదిగాను, గాంధీ మహాత్ముని ప్రత్యేక మన్ననలు పొందిన మహామనీషిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలిగాను, మహామేధా సంపన్నుడిగాను పట్టాభి గారు ఆంధ్రుల హృదయాల్లోనే కాక భారత ప్రజలందరి హృదయాల్లో స్థిరంగా గౌరవ స్థానంలో ఉండగలరు. ఆ మహనీయుడు ఎప్పుడూ ప్రాతస్మరణీయుడే. ఇప్పుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి గురించి ఆదిత్య గారు ఒక పాట రాశారు, వారు పాడబోతున్నారు. ఒకసారి వేదికపైకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించేయండి ఆదిత్య గారిని. 2 minutes పాట, కానీ అద్భుతంగా ఉంటుంది. వారు కూడా భోగరాజు గారి కుటుంబ సభ్యులే. అందరికీ నమస్కారం అండి. I'm very happy to be here with you all in this fine evening. My name is Aditya Ram, lyricist, playback singer, artist and music director. ఈరోజు పట్టాభి సీతారామయ్య గారి టోటల్ ఫ్యామిలీ తరఫున నాకు ఈ అవకాశం వచ్చింది. అదేవిధంగా ఆర్గనైజర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ పాటని పాడి మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. మంగళప్రదమైనటువంటి రాగం మధ్యమావతి రాగంలో ఈ పాటని పాడి వినిపించడానికి ట్రై చేస్తాను. పట్టాభిరామయ్య భోగరాజు పట్టాభిరామయ్య సీతారామయ్య వందనాలయ్య తకిట తక ధిమ్ దం తకిట తక జం తధిమిత తక జను తక ధిమిత కిడతక దోం ధిమ్ 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 ధిమ్
రాజులకి రాజు మా భోగరాజు అయ్యా, పట్టాభిరామయ్య వందనాలయ్య. రాజులకి రాజు మా భోగరాజు అయ్యా, పట్టాభిరామయ్య వందనాలయ్య. 100 ఏండ్లుగా శతవసంత ఏండ్లుగా నిన్ను, 100 ఏండ్లుగా శతవసంత ఏండ్లుగా నిన్ను నీ కీర్తి ఘన కీర్తి చాటుచున్నారయ్యా. పట్టాభి సీతారామయ్య నీకు జయమయ్యా, దిగ్విజయమయ్యా. రాజులకి రాజు మా భోగరాజు అయ్యా, పట్టాభిరామయ్య వందనాలయ్య. 100 ఏండ్లుగా శతవసంత ఏండ్లుగా నిన్ను నీ కీర్తి ఘన కీర్తి చాటుచున్నారయ్య. పట్టాభి సీతారామయ్య నువ్వయ్య నీకు జయము దిగ్విజయము నీకయ్యా. వైద్య విద్యను పూర్తి చేసి నువ్వంట, నిరుపేదలకు వైద్యమందించినావంట. వైద్య విద్యను పూర్తి చేసి నువ్వంట, నిరుపేదలకు వైద్యమందించినావంట. హస్తవాసి వైద్యునిగా ఖ్యాతి పొందావంట. రామయ్య భోగరాజు పట్టాభి సీతారామయ్య నువ్వేనయ్యా. హస్తవాసి వైద్యునిగా ఖ్యాతి పొందావు, జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాలలో నీవు బహుముఖ పాత్రని పోషించినావు. రాజులకి రాజు మా భోగరాజు అయ్యా, పట్టాభిరామయ్య వందనాలయ్య వందనాలయ్య. క్విట్ ఇండియా ఉద్యమంలో నన్ను చేరి, భోగరాజు సీతారామయ్య నీకు వందనాలయ్యా. క్విట్ ఇండియా ఉద్యమంలో నన్ను చేరి అఖిల భారత మొదటి అధ్యక్షుడైనావు. మధ్యప్రదేశ్ గవర్నరుగా పనిచేసినావు. ఆంధ్రులకు బ్యాంకునే కల్పించినావు. ఆంధ్ర బ్యాంక్ అంటే నీ పేరు స్థిరపరిచినావు. భోగరాజుయ్యా రాజుయ్యా, ప్రజలందరికీ పరమ పూజ్యుడైనావు. పట్టాభి సీతారామయ్య నేడు ప్రజలందరికీ పరమ పూజ్యుడైనావయ్యా. పట్టాభి సీతారామయ్య నేడేనయ్యా, ఎప్పుడూనయ్యా నీ పేరు ఖ్యాతిగా వర్ధిల్లే నేడు. నీ పేరు ఖ్యాతిగా వర్ధిల్లే నేడు. భోగరాజు మనకు ఆరాధ్యుడైనాడు. భోగరాజు మనకు ఆరాధ్యుడైనాడు. పట్టాభి సీతారామయ్య గారికి, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం కృష్ణమూర్తి గారిని థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఇప్పుడు సావనీర్ ఒక ప్రత్యేక సంచికని సందర్భంగా 100 ఏళ్ల ఆంధ్ర బ్యాంక్ గురించి ఒక ప్రత్యేక సంచికని చాలా కష్టపడి వీళ్ళందరూ కూడా రెడీ చేశారు. ఒక పుస్తకం తేవడం అనేది కష్టం. ఇక్కడ
చాలామంది చెప్తూ ఉంటారు, ఇంకా పుస్తకాలు ఎవరు చదువుతారండి, ఈ స్టోరీస్ లేకపోతే ఈ బుక్స్ ఇవన్నీ చదువుతూనే ఉంటారు. నా విజ్ఞాపన ఒకటే, పుస్తకాన్ని ముట్టుకుంటే వచ్చే మనసుకు తగ్గే ఆ అనుబంధం ఇంకా దేంతోనూ ఉండదు. అమ్మ ఒడి, చందమామ వెన్నెల, మామిడి పండు తీయదనం, మల్లెపూల పరిమళం, పుస్తకం చేతిలో పట్టుకు చదవటం, ఇవి ఏ ఈ బుక్స్, ఏ గూగుల్స్, ఏ యూట్యూబ్స్ దాన్ని మార్చలేవు. కాబట్టి దయచేసి సావనీర్ కాపీ మీకు ఇచ్చిన టోకెన్స్లో ఉంటుంది, మీరు వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోండి. ప్రిజర్వ్ ఇట్. సావనీర్ అంటే జ్ఞాపిక, సావనీర్ అంటే పనికిరాని పుస్తకం కాదు. ప్రిజర్వ్ ఇట్ అండ్ దెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ప్రైడ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. మై రిక్వెస్ట్. I request all the advisors of ABREA also to come on to the dais. అలాగే ఎడిటర్ ఈ సువెనీర్కి మాస్టర్ జోసెఫ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎడిటోరియల్ బోర్డు మొత్తాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మై రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ ఆన్ ది ఎడిటోరియల్ బోర్డ్ ఆల్సో జాయిన్ us on dais. మిస్టర్ రాజశేఖర్ గారు, మిస్టర్ ఎల్ఎస్ఆర్ మూర్తి గారు, గోవిందరాజు గారు, సుధాకర్ గారు, కళ్యాణ్ గారు, ఆల్ అడ్వైజర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మై రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టు కమ్ అండ్ డూ ద ఆనర్స్. Can we have the rest of the souvenir books, please? అందరు ముందుకు రండి సార్, మీరు అందరు ముందుకు రండి సార్. ఈ ముందుకు వచ్చి మీరు జస్ట్ దీన్ని అంటే పుస్తకం చింపడం, కాగితాన్ని వేస్ట్ చేయడం చేయకుండా, ఇబ్బంది పెట్టడం చేయకుండా సున్నితమైన మార్గాన్ని పెట్టాం రిలీజ్ చేయడానికి. మై రిక్వెస్ట్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టు కైండ్లీ అన్వీల్ ద సావనీర్. అంటే మళ్ళీ పుస్తకాలు, అవి లాగటాలు, కాగితాలు. సార్ కెన్ యూ ఆస్క్ యూ టు ప్రజెంట్ ద ఫస్ట్ కాపీ టు నారాయణన్ సార్. అలాగే శ్రీనివాసన్ గారికి, భాస్కర్రావు గారికి కూడా సార్. గోవిందరాజు గారు సార్, మీరు కూడా సార్ పట్టుకోండి. అందరూ ఉన్న కాపీస్ అంతా అందరు కలవడి వస్తుంది. కొంచెం వెనక్కి వెళ్ళాలి. రెడ్డి గారు, అందరూ ఒక రెడ్డి గారు చక్కగా లైన్ ఫామ్ చేస్తే ఫోటోగ్రాఫ్ ఆపర్చునిటీ బాగుంటుంది. ఎవరు ముందుకు రావాలి చెప్పండి, ఎవరు చెప్పండి, నేను చెప్పిస్తాను సార్. ఫార్వర్డ్. వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయ్యారని వెనకడికి వేస్తున్నారు, మనసులో వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే ముందుకు రమ్మని మనం అడుగుతున్నాం. వెనక కనిపిస్తలేదు. రండి 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 అమ్మ, రండి అమ్మా, ముందుకు రండి. అది ఎత్తారండి, కరెక్ట్. Thank you one and all. ఈనాటి మన ముఖ్య అతిథి మనందరికీ ఎంతో ఆప్తులు. సాహిత్యం అన్నా, ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా ఎంతో అందరినీ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ మన వెన్నంటే ఉండే శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించారు. ముందు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు. అద్భుతమైన కార్యక్రమాన్ని తయారు చేశారు. వారి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా మిత్రుడు ప్రదీప్ గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దించారు. వారికి నా అభినందనలు. కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు నారాయణన్ గారు, సుబ్బయ్య గారు, శ్రీనివాస్ గారు,
భాస్కర్ రావు గారు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులైన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మాట్లాడుతుంటే నాకు కేవలం మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన ఆ భాగవత పద్యాలన్నీ చెప్పేస్తుంటే ఆయన రిటైర్డ్ లైఫ్ని ఎంత ఆనందంగా గడుపుతున్నారో నాకు అర్థమైంది. ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. నేను ఈ మధ్యనే కాశీ క్షేత్రానికి వెళ్ళి మొన్ననే తిరిగి వచ్చాను. వచ్చినప్పటికీ బాగా జలుబు రంపు ఉండడం వల్ల నిన్నంతా కూడా ఎవరితో ఫోన్లో మాట్లాడలేదు. దాంతో నాగరాజరావు గారు వీళ్ళందరూ మిత్రులందరూ చాలా కంగారు పడ్డారు. ఈయన వస్తానని చెప్పారు, రారు ఏమిటి అని చెప్పి భయపడ్డారు. అదృష్టవశాత్తు రాగలిగాను, లేకపోతే చాలా చింతించవలసి ఉండేది. ఎందుకంటే పట్టాభి సీతారామయ్య గారి వారి ప్రేరణ మా కుటుంబంలో కూడా నడుస్తున్నది. మా నాన్నగారు ఆంధ్ర జాతీయ కళాశాల విద్యార్థి, మా తాతగారు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగి, మా పెదనాన్నగారు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగి, మా తమ్ముడు కామేశ్వర ఈ మధ్యనే ఆంధ్ర బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యారు. అలాగే అనేక మంది ఆంధ్ర బ్యాంకు ఉద్యోగస్తులు నాకు మైండ్లో తిరుగుతున్నారు, వాళ్ళ ముఖాలన్నీ కనిపిస్తున్నాయి. నేను పార్వతీపురంలో పనిచేసినప్పుడు కానీ, మహబూబ్ నగర్లో పనిచేసినప్పుడు కానీ, హైదరాబాద్లో పనిచేసినప్పుడు కానీ, తిరుమలలో పనిచేసినప్పుడు కానీ, ఆంధ్ర బ్యాంక్ అనగానే అదో రకమైన ఒక షార్ట్ కట్ కనెక్షన్ ఉండేది. మిగతా బ్యాంకులతో కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆంధ్ర బ్యాంక్ అంటే ఒక రకమైన ఆప్యాయత. ఆ ఆప్యాయత ఇవాళ మనందరికీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా అపూర్వమైన మైత్రి. అలాగే ఆంధ్ర బ్యాంక్ చొరవతో అనేక మార్పులు బ్యాంకింగ్ రంగంలో రావడం అదొక గొప్ప విశేషం. ఎప్పుడూ కూడా ఉమ్మడిగా తిరిగేవారు ఆంధ్ర బ్యాంక్ టాప్ లీడర్స్, సిఎండి కానీ, జిఎం కానీ, సిజిఎం కానీ. ఈ కొంచెం మీరు నా అసౌకర్యాన్ని మన్నించాలి. హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే యూస్ టు ఆల్వేస్ మూవ్ యాజ్ అ టీమ్. దానివల్ల బ్యాంకింగ్ రంగంలో సమిష్టిగా గొప్ప కృషి జరిగేది. సరే, దురదృష్టవశాత్తు సీతారామయ్య గారేమో ఆంధ్ర బ్యాంకు నెలకొల్పితే నిర్మలా సీతారామన్ గారు తీసుకెళ్లి దాన్ని కలిపేశారు. అది ఎంతవరకు ఔచిత్యమో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అనేక కారణాలు ఉంటాయి ఇలాంటి నిర్ణయాలు వెనకాల. కానీ అది ఏమాత్రం కూడా మన రాష్ట్రం వాళ్ళందరూ కూడా దాన్ని గ్రహించదగ్గ ఒక నిర్ణయం. నేను దాన్ని నిర్బంధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆర్థిక సంస్థ అనగానే మనందరికీ తెలుసు, ఎకనామిక్స్ చదివిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటారు బిజినెస్ సైకిల్స్ అన్నది. ఒకసారి పైకి వెళ్తున్నప్పుడు ఒకసారి బిజినెస్ మళ్ళీ ఒకసారి క్షీణిస్తుంది, మళ్ళీ అది అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేగాని క్షీణిస్తున్నప్పుడు ఆ సంస్థను మూసివేయడం, అది అన్ని రకాలుగా దాన్ని సమర్థించడానికి వీలు ఉండదు. ఇది కొన్నిసార్లు మనం చేసిన తప్పిదాలు భవిష్యత్తులో దాని గురించి చింతించే ఒక అవకాశం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ నిర్ణయాన్ని నేను భావిస్తున్నాను. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళే చింతించే పరిస్థితి రావచ్చు. అలాంటి అవకాశం రాకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఆంధ్ర బ్యాంకు అద్భుతమైన క్రీడా ప్రోత్సాహాలకు ఇచ్చారు. ఆంధ్ర బ్యాంక్ నుంచి అనేక మంది ఉద్యోగులు మన రంజీ ట్రోఫీ క్రికెట్ టీంలో సభ్యులుగా ఉండేవారు. అందరూ ఒక పక్క బ్యాంక్ ఉద్యోగులు, ఇంకో పక్క వాళ్ళందరూ క్రికెట్ టీంలో ఉండేవాళ్ళు. చాలా చక్కని ప్రావీణ్యత చూపించేవారు. మనందరికీ తెలుసు, రామ్ ప్రసాద్ ఆంధ్ర రంజీ క్రికెట్ టీం కెప్టెన్గా ఉండి సౌత్ జోన్లో మనం నాకౌట్ స్టేజ్కి మొట్టమొదటిసారి వారి నాయకత్వంలో వెళ్ళాం. కాబట్టి అన్ని రకాలుగా ఆంధ్ర బ్యాంకు ఆ విధమైన ఒక ప్రతిభ సమాజంలో చూపిస్తూ, మరి రిటైర్ అయిన తర్వాత కూడా మీరందరూ ఇవాళ 116 క్షేత్రాల్లో
మీ సేవా కార్యక్రమాలని చూపిస్తూ సుమారు 120 లక్షల రూపాయలు మీరు సమాజ సేవకు మీరందరూ ఖర్చు పెట్టారంటే చాలా చాలా గొప్ప విషయం. మీ అందరికీ నా ఘనమైన అభినందనలు. ఇవాళ పదవీ విరమణ చేసిన తర్వాత నా విజ్ఞప్తి అందరికీ ఏమిటంటే, మీరందరూ వర్తక రంగంతో ఒక తీవ్రమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని దాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడిన వారు కాబట్టి, సమాజంలో ఈరోజు కేవలం ధనాపేక్షతోనే వర్తకం జరుగుతున్నది కానీ ఇతర విలువలకి దానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవాళ సమాజంలో లభించట్లేదు అని అనేక మంది విస్తుపోతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మీకు దొరికిన సమయంలో అలాంటి విలువలు సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే, ధనికుడుగా మారటంలో తప్పు ఉన్నదని మన ధర్మం ఎక్కడ చెప్పట్లేదు. మనకున్న పురుషార్థాల్లో మనందరం కూడా అర్థం గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ధనార్జన తప్పు అని చెప్పి హైందవ సాంప్రదాయంలో ఎక్కడా రాసి లేదు. కానీ ఏ విధంగా దాన్ని సంపాదించాలి, ఆ సంపాదన ఏ విధంగా ఖర్చు పెట్టగలగాలి, సమాజ హితం కోసం ఏం చేస్తే బాగుంటుంది, నలుగురిని ధర్మ మార్గంలో తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, ఇలాంటి వాటి మీద అనేక గ్రంథాలు మనవాడు రాస్తూ ఉన్నారు. మన వాంగ్మయాన్ని ఒకసారి చూస్తే ఎంత గొప్ప విషయాలు వాంగ్మయంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చేస్తున్న శాస్త్రీయ పరిశీలనగా భావించే ఒక పరిశీలన ఆ దృక్పథంతో చూస్తుంటే, ఉదాహరణకి భర్తృహరి రాసిన సాహిత్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఆయన స్పృశించినట్టుగా తెలుస్తున్నది. భాగవతాన్ని చదువుతున్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, కంప్లీట్ మనకున్న ఈ గర్భ అభివృద్ధి ఏ విధంగా ఆబ్స్టెటిక్స్ అంతా కూడా మనం చదువుతున్నాం. ఇవాళ గైనకాలజీ అదంతా భాగవతంలో ఈనాడు రాశారు. మహాభారతంలో ఉన్న విషయాలు, అనేక విషయాలు ఈరోజు శాస్త్రీయ దృక్పథంతో చేస్తున్న ఆ అన్వేషణకి అనేక గొప్ప విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని సదస్సుల్లో ఆ వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఆ వాంగ్మయంలో ఉన్న విషయాలు ఆధునిక భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానానికి ఈ దేశానికి కల్పిస్తున్నాయి. ఉదాహరణకి వైమానిక శాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలు చూసి ఒక పండితుడు కనిపెట్టిన ఒక పదార్థం, దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లైన్స్కి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటికీ కూడా దాన్ని స్ప్రే చేసినప్పుడు రాడార్స్లో మన ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్, మన శత్రు వాళ్ళు ఎవరు కూడా దాన్ని పసిగట్టలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలన్నీ ఉన్నాయి. సుమారుగా మన తరం వాళ్ళందరం కూడా శాస్త్రీయ దృక్పథం అంటే సంస్కృతాన్ని పక్కన పడేయాలి, శాస్త్రీయ దృక్పథం అంటే బొట్టు పెట్టుకోకూడదు, శాస్త్రీయ దృక్పథం అంటే మన పండగలకి డబ్బు వేస్ట్ చేయకూడదు, శాస్త్రీయ దృక్పథం అంటే పెద్దవాళ్ళు చెప్పిందంతా కూడా అనుమానించాలి, ఇదే మనందరం కూడా లౌకిక విధానం అని మనం నేర్చుకుని జీవితంలో చాలా సమయాన్ని చాలామంది నాలాంటి వాళ్ళు దాన్ని వ్యర్థపరిచి ఈ విషయాలతో మనం పరిచయం ఏర్పాటు చేసుకోలేదు. మనందరికీ తెలుసు, మన ప్రయాణం, మన ఎదుగుదల కేవలం బాహ్యంగా కాకుండా అంతర్గతంగా కూడా ఈ ప్రయాణం సాగాలన్నది మన సాంప్రదాయ విధానం. లోపలికి అంతరంగంగా మనం ప్రయాణం చేయగలిగి మన విషయం ఏమిటి, మన భవిష్యత్ ఏమిటి, మనం చేస్తున్న చర్యల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మనం చేస్తున్న మంచి పనుల యొక్క పర్యవసానాన్ని మనం అనుభవించి తీరుతాం అనే విషయం గురించి ఆలోచన ప్రతి ఒక్క క్షణం ఎప్పుడైతే మనం దాన్ని విస్మరించకుండా ఉంచుకుంటామో మన అభివృద్ధి మనకే కనిపిస్తుంది, మన పక్కవారికి కూడా అది మార్గదర్శనం అవుతుంది. ఇవాళ క్యాథలిక్స్ కూడా పునర్జన్మ గురించి విశ్వసిస్తున్నారు. లేకపోతే పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని కనుక మనం నమ్మకపోతే మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏ విధంగా దాన్ని మనం
సపోర్ట్ చేయగలం అన్న దానికి వాదన ఎక్కడా కనిపించటం లేదు.